సినిమాలు, సీరియల్స్ చూసే మనం తరచూ ఒక డైలాగ్ వింటుంటాం. మత్తులో మునిగిపోయాడు. అది నిజం. కానీ ఇప్పుడది డైలాగ్‌గా కాదు, దేశంలోని వేల కుటుంబాల దుస్థితిగా మారింది. మన దేశంలో మత్తుకు బానిసలవుతున్న వారి సంఖ్య నిత్యం పెరిగిపోతోంది. గంజాయి, మద్యం, మత్తు మందులు ఇవన్నీ ఇక కాలేజ్ గేట్ దగ్గరే దొరుకుతున్నాయి. ఇవి కేవలం వ్యసనాలు కాదు, మన సమాజాన్ని నాశనం వైపు నెట్టివేస్తున్నటువంటి విషబాణాలు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘటనను తీసుకుంటే అర్థమవుతుంది. మెడికల్ షాపుల్లో దొంగతనాలు, ప్రిస్క్రిప్షన్ల నకిలీలు, మత్తు ఇంజెక్షన్ల కోసం యువకులు చేసే ప్రయత్నాలు ఇవి చూసిన వారికి కలవరపరుస్తాయి. దేశవ్యాప్తంగా రోజు కోట్లాది రూపాయల మద్యం అమ్మకాల ద్వారా సమకూరుతున్న వాటిని అడ్డుకునే, మానవాళిని కాపాడే డీ అడిక్షన్ సెంటర్ల కొరత మాత్రం దిగ్భ్రాంతికరం. ప్రతి ఏడాది మద్యం అమ్మకాల విలువ 4.6 నుండి 5.3 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంత పెద్ద ఎకానమీతో వ్యసనాలు పెరుగుతున్నా వాటికి విరుగుడులా పనిచేసే డీ అడిక్షన్ కేంద్రాల కోసం 30% జిల్లాల్లో ఇంకా ఎలాంటి సదుపాయాలు లేవు. ఇది వాస్తవం. దేశంలో మొత్తం 291 జిల్లాల్లో డీ అడిక్షన్ సెంటర్లే లేవు. ఛత్తీస్గఢ్లో 31, బీహార్లో 25, మధ్యప్రదేశ్లో 23, గుజరాత్లో 22, ఉత్తరప్రదేశ్లో 18 జిల్లాలు. ఇలా సుదూర ప్రాంతాల నుండి పట్టణాల వరకు ఈ గ్యాప్ జిల్లాలు వ్యసన బాధితుల్ని ఆదుకునే వీలు లేకపోతున్నాయి. తెలంగాణలో 16 డీ అడిక్షన్ కేంద్రాలున్నా అందులో కేవలం 11 మాత్రమే సరైన విధంగా పనిచేస్తున్నాయని తాజాగా రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నివేదిక వెల్లడిస్తోంది. అంతేకాదు, అనుమతులు లేకుండా నడుస్తున్న కొన్ని ప్రైవేటు కేంద్రాల్లో బాధితుల మానసిక స్థితిని అర్థం చేసుకోకుండా సెడేటివ్స్ను భారీ మోతాదులు ఇస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. కళాశాల విద్యార్థులు గంజాయి తీసుకుంటూ ఇంజెక్షన్ల ద్వారా మత్తుకు అలవాటు పడుతూ చివరకు తల్లిదండ్రుల కలల్ని, వారి జీవితాన్నే ఖాళీ చేసేస్తుండడం చూస్తే మనసు కలిసివేస్తుంది. కొందరు బానిసలై కుటుంబాలని శోకంలో ముంచుతుంటే మరికొందరేమో హత్యలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితిని మారిస్తే మారేది మేము, మీరు కలిసి మారాలి. ప్రతి పట్టణంలో డీ అడిక్షన్ కేంద్రాలు అవసరం. ఇవి కేవలం చికిత్స మాత్రమే కాకుండా వికాస కేంద్రాలుగా మారాలి. యువతను మానసికంగా, శారీరకంగా బలోపేతం చేయాలి. వారికి జీవితాలపై నమ్మకం కలిగించాలి. వ్యసనాన్ని ఒక్కసారి గెలిచిన వ్యక్తి జీవితం మీదే విజయం సాధించగలరు. ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ముందుకు రావాలి. మన చుట్టూ ఉన్నటువంటి యువతను గమనించాలి. వారిని మత్తు ప్రపంచం నుంచి రప్పించేందుకు మనం మొదటి అడుగు వేయాలి. ప్రతి వ్యసనం ఉన్న వ్యక్తి ఒక బాధితుడు మాత్రమే కాదు, ఒక అవకాశంగా చూడాలి. ఇది నినాదం మాత్రమే కాదు, ఒక ఉద్యమం కావాలి. మాటల్లో కాదు, చేతల్లో మార్పు కావాలి. ఇకపై ఒకరి జీవితమైన మత్తు బారిన పడకుండా కాపాడగలిగితే అదే నిజమైన సేవ. ఒక వ్యక్తిని కాపాడితే ఒక కుటుంబం నిలుస్తుంది. ఒక్క ఊరు మారితే దేశ భవిత మారుతుంది.